ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ మహబూబ్ నగర్ నూతన డిసిసి అధ్యక్షులు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ అన్న గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన ఒక్కొక్క మెట్టు అన్న మీ 30 ఏండ్ల కళ నెరవేరిందని నేను అంటున్నాను. పార్టీ ఇచ్చిన బాధ్యతను ముందుకు తీసుకుపోవడానికి నేను పూర్తిగా నా శాయశక్తులుగా నేను ప్రయత్నం చేసి నా గతంలో చాలా ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా ప్రయత్నం చేసిరని ఎమ్మెల్యే టికెట్ ఎందుకు తెచ్చుకోలేకపోయాను? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా టికెట్కి అప్లై చేసింది వాస్తవమే. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కారణం మీ మహబూబ్నగర్ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు అడ్డుపడుతురని. ఏంట్లైనా కూడా కేక్ వాక్ ఉండదు అంటే అడ్డంకులు అనేటివి ఉంటాయి. అన్న మీకు ఇప్పుడు ఇంత పెద్ద పదవి వచ్చింది, ఇప్పుడు ఈ జిల్లాలో ఎలా ముందుకెళ్తారు? ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి రైతు దగ్గరికి, ప్రతి యువత దగ్గరికి ముదిరాజు బిడ్డ కాబట్టి ముదిరాజు BC-D నుంచి BC-Aకి చేరుస్తామని అన్నారు. కాలేదు కదా. ఒక సందర్భంలో మహబూబ్ నగర్లో, హన్వాడాలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో TPC జనరల్ సెక్రటరీ నుంచి వదులుకొని ఇప్పుడు DCC అధ్యక్షులుగా ఎంచుకున్నారు. దానికి రీజన్ ఏంటి? ఎన్నో దగ్గర కూడా నేను అన్ని ఒక పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా నేను పనిచేసిన. దాంతో మంత్రి వాకిటి శ్రీహరి గారికి మీకు చాలా అనుబంధం ఉందని మేము వినడం జరిగింది. ఇది ఎంతవరకు? మేమిద్దరం కూడా కష్టపడ్డాం. వారు టికెట్ తెచ్చుకున్న తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మేము చాలా సంతోషపడ్డాం. ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్ల కోసమే ఈ చీరలు పంపిణీ చేస్తున్నారని ఒక డ్రామా తెచ్చిరని BRS కానీ BJP వాళ్ళు అంటారు. దాని పట్ల మీరేమంటారు? నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. ఇవాల్టి స్పెషల్ గెస్ట్ మహబూబ్ నగర్ నూతన DCC అధ్యక్షులు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ అన్న గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న మీ 30 ఏండ్ల కళ నెరవేరిందని నేను అంటున్నాను. దానికి మీరేమంటారు? ఇది కళ అని కాదు, ఇది కళ అంటే ముఖ్యంగా మొట్టమొదటిగా నేను మా AIC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మా ఇన్ఛార్జ్ సెక్రటరీలు అయిన మీనాక్షి నటరాజన్ మేడం గారికి, సచిన్ సావంత్ గారికి, మా AICC జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారికి, మా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన AICC సెక్రటరీలు మన వంశీచంద్ర రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, డాక్టర్ చెన్నారెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, DCC ప్రెసిడెంట్ దేవరకద్ర ఎమ్మెల్యే మసన్ రెడ్డి గారికి, జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి, జిల్లా మాజీ DCC ప్రెసిడెంట్ ప్రస్తుతం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కోత్వాల్ గారికి, అదేవిధంగా మా జిల్లా మంత్రులు శ్రీహరి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, అనేక మంది మిత్రులు, కాంగ్రెస్ క్యాడర్కు, కాంగ్రెస్ నాయకులకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు 30 ఏళ్ల నుంచి నాతో కదం పెట్టి నడుస్తూ నాకు సహకరించిన మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇది నేను కేవలం అనుకుంటున్నది ఇది చాలా పెద్ద బాధ్యత. ఇది ఒకటి పదవి ఏదో అలంకరణకు ఇచ్చిన పదవి కాదు, ఇది చాలా పెద్ద బాధ్యత. ఇది ఇలా పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మనము పార్టీ ఇచ్చిన బాధ్యతను ముందుకు తీసుకుపోవడానికి నేను పూర్తిగా నా శాయశక్తులుగా నేను ప్రయత్నం చేసి పార్టీని వీలైనంత వరకు మళ్ళా పూర్వ వైభవం తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అన్న మీకు ఇప్పుడు ఇంత పెద్ద పదవి వచ్చింది, ఇప్పుడు ఈ జిల్లాలో ఎలా ముందుకెళ్తారు? కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంతా కూడా ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి రైతు దగ్గరికి, ప్రతి యువత దగ్గరికి మా కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మేము తప్పకుండా కష్టపడతాం. ఈ పదవి ఎంత గొప్ప పదవి అంటే అందరినీ కలుసుకోవడానికి, అందరితోటి కలిసి పనిచేయడానికి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మాదే ఉంది కాబట్టి ప్రభుత్వ పథకాలను ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి తీసుకుపోవడానికి ఇది ఒక మంచి అవకాశము.
ప్రభుత్వం చేస్తున్న ఇన్ని గొప్ప పనులను ఏవైతే 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం దాదాపు 29 కార్యక్రమాలు ఇలా ప్రజల పట్ల చేపట్టింది. ఆ 29 కార్యక్రమాలు ఇలా విజయవంతంగా కొనసాగుతున్నాయి. దాన్ని అంతా కూడా పబ్లిక్లో బట్టి తీసుకుపోవడానికి మేము కృషి చేస్తాం. అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో కొనసాగుతున్నారు? దాదాపు 30 ఏళ్ళ నుంచి మన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. ఆ కాంగ్రెస్ పార్టీ తోటి ఒక గొప్ప అనుబంధం ఉంది. అంటే నేను పుట్టినప్పటి నుంచే, అంటే దాదాపు నేను పుట్టిన ఒక 4 సంవత్సరాల నుంచే కాంగ్రెస్ పార్టీతో అనుబంధం. ఎట్లా అంటే మా నాయనమ్మ పేరు సంజమ్మ. అయితే మా పెద్దనాయన కానీ మా నాయన కానీ, మా పెద్దనాయన ఆయన కొడుకు సంజయ్ అని పెట్టుకున్నాడు, మా ఫాదర్ సంజీవ్ అని పెట్టిండు. మా ఫాదర్ కు ఇందిరాగాంధీ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద, అంటే వాళ్ళంటే చాలా అభిమానము. మేడం గాంధీ అంటే చాలా పెద్ద ఫాలోవర్. ఆయన మా తమ్ముడు పుట్టినప్పుడు 4 years, నేను పుట్టిన 4 years కు మా తమ్ముడు పుడితే మా తమ్ముని పేరు ఏం పెట్టాలని ఆలోచన చేస్తే సోనియా గాంధీ, మన ఇందిరాగాంధీ మేడం కొడుకులు పేరు, ఆయన పేరు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. అయితే నా పేరు సంజీవ్ ఉన్నందుకు మా తమ్ముని పేరు రాజీవ్ అని పెట్టి, అప్పటి నుంచి కూడా మా కాంగ్రెస్ పార్టీ అంటే అనుబంధం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో నేను చదువుకునేటప్పటి నుంచి కూడా మేడం ఇందిరాగాంధీ గారు ఏదైతే రోటీ కపడా మకాన్ అనే స్లోగన్ కానివ్వండి, అదేవిధంగా గరీబీ హటావ్ అనే స్లోగన్ కానివ్వండి, అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి ఇంప్రెస్ అయ్యి దాదాపు ఒక 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. గతంలో చాలా ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా ప్రయత్నం చేసిరని కొద్దిగా తెలిసింది. ఎమ్మెల్యే టికెట్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా టికెట్కి అప్లై చేసింది వాస్తవమే. నా పేరు కూడా చాలాసార్లు పరిశీలనకు వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని సమీకరణల వల్ల, కొన్నిసార్లు కొన్ని ఈక్వేషన్స్, కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో నేను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది తప్పితే దానికి పెద్ద కారణాలు ఏం లేవు. ఎందుకంటే పార్టీ బాగుపడాలి కంటే పార్టీ కోసం నేను సాక్రిఫైస్ చేసింది. పార్టీ కొన్ని ఈక్వేషన్స్ లో నాకు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కారణం మీ మహబూబ్నగర్ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారని తెలుసుకోవడం జరిగింది. ఎంతవరకు వస్తాం? కాంగ్రెస్ పార్టీలో అంటే ఏ రాజకీయ పార్టీలైనా కూడా, దేంట్లో అయినా కూడా కేక్ వాక్ ఉండదు. అడ్డంకులు అనేటివి ఉంటాయి. దాంట్లో అడ్డంకులు అంటే, కానీ అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది. అధిష్టానం అని కాంగ్రెస్ పార్టీ ఒక 140 ఏళ్ళ చరిత్ర ఉంది, దాన్ని తెలుస్తాయి. కొంతమంది అడ్డంకులు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది కొన్ని చేయలేకపోతుంది. కానీ ఎప్పటికీ ఉండదు అది. ఎప్పుడో ఒకనాడు దాని వాళ్ళ ఆ టైంలో ఇయ్యలేని పరిస్థితి ఉంటే నెక్స్ట్ టైం ఎట్లయినా వాళ్ళు దానికి న్యాయం చేసే విధంగానే పార్టీ వ్యవహరిస్తుంది తప్పితే అడ్డంకులు అనేది ఏ పార్టీలో అయినా కామనే. ఎక్కడైనా కొంచెం తప్పకుండా పోరాడతాను. నేను ఉన్న ప్రజా జీవితంలోకి వచ్చిందే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావడానికే చేసినాను. నేను పోయినసారి నేను ఎమ్మెల్యే టికెట్ అడిగినాను, ఎంపీ టికెట్ అడిగినాను. ఎంపీ టికెట్ కోసం కూడా నేను అరుణ్నే, ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా నేను అరుణ్నే. జనరల్ గా ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే డిసిసి అయిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే అవుతారని కొద్దిగా టాక్ నడుస్తుంది తెలంగాణ. అంటే జనరల్ గా సిస్టమ్ అట్లా ఉంటది. రేపు నియోజకవర్గాలు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నాయి. మహబూబ్నగర్ 2 నియోజకవర్గాలు అవుతుండొచ్చు. 2 నియోజకవర్గాలు అయినప్పుడు తప్పకుండా మాకు కూడా అవకాశం దొరుకుతుందని మేము భావిస్తున్నాము. ఏ విధమైన ఇప్పుడు ఎంపీలు కూడా చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నాయి పార్లమెంట్ లో కూడా. రేపు పార్లమెంట్ అయితే కూడా పార్లమెంట్ కూడా పోటీ చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నది. మళ్ళా పార్లమెంట్ ఇంకా ఒక్కో పార్లమెంట్ కాకుండా మహబూబ్నగర్ జిల్లాలో 2 ఉన్నాయి ఇప్పుడు పార్లమెంటు. ఆ 2ను ఇంకా 3 చేస్తారని చెప్పి ఒక టాక్ ఉంది. అట్లా అయితే నాకు కూడా ఒక అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. అన్న, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ బీసీ రిజర్వేషన్ ఆగిపోతుంది కాబట్టి దాని పట్ల మీరేమంటారు? మొట్టమొదటిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు వారంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ సుదీర్ఘ పర్యటన చేసినప్పుడు వారు ఒకటే చూసిండ్రు, ఇక్కడ మేము తెలంగాణ ఇచ్చినాం. ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ కావాలనుకున్నారు. వాళ్ళ ఆకాంక్ష మేరకు మేము తెలంగాణ ఇచ్చినా కూడా ఇవాళకి కూడా ఇవాళ బీసీల పరిస్థితి ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. తెలంగాణ సాధించితే మా కష్టాలన్నీ దూరం అవుతాయని చెప్పి అందరూ కూడా తెలంగాణ సాధించుకున్నారు. కానీ తెలంగాణ తర్వాత కూడా వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి ఏం చేయాలని చెప్పి చాలా మంది నిపుణులతోటి, చాలా మంది ప్రొఫెసర్లతోటి, చాలా మంది కుల సంఘాలతోటి, చాలా మంది అంటే యువతతోటి మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక కంక్లూజన్కి వచ్చిండ్రు, ఇక్కడ బీసీలకు పెద్ద శాతంలో రిజర్వేషన్ ఇవ్వాలి.
ఇక్కడ భారత్ జోడో యాత్రలోనే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఉత్తి హిస్సేదారి అనే ఒక నినాదం వారు మొత్తం దేశవ్యాప్తంగా వారు తీసుకుపోయి ఇక్కడ ఎంత జనాభా ఉంటే వాళ్ళ ఆ దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్ కలిగేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఇలా 42% రిజర్వేషన్ ఎవరు కూడా అడగలేదు. ఇలా 42% రిజర్వేషన్ కావాలని ఏ బీసీ సంఘం అడగలేదు, ఏ బీసీ నాయకులు అడగలేదు. ఇలా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఇలా క్యాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత అంత ఎంపికల్ డేటా మొత్తం చేసిన తర్వాత ఇలా కంపల్సరీ వీళ్ళ 56% ఇలా వీళ్ళ జనాభా ఉంది. ఆ 56 జనాభాలో వీళ్ళకి 42% రిజర్వేషన్ ఇస్తే కూడా అది కూడా తక్కువనే, కానీ ఆ 42% కంటే మనం ఇస్తే కూడా చాలా పెద్ద మేలు చేసిన వాళ్ళం అవుతాయని చెప్పి వాళ్ళు ఇలా 42% రిజర్వేషన్ ఎవరు అడగకముందే ఇచ్చినాం. ఇలా 42% రిజర్వేషన్ కోసం కూడా మేము దానికి కావాల్సిందంతా కూడా అసెంబ్లీలో మొత్తం అందరితో మాట్లాడి అన్ని ప్రతిపక్షాలతో మాట్లాడి ఆ బిల్లును పాస్ చేయించినాం. అన్ని ప్రతిపక్షాలు ఇలా అసెంబ్లీలో దాన్ని బిల్ పాస్ చేయడానికి అందరు ముందుకు వచ్చిండ్రు. ఇలా కేంద్రంలో పార్లమెంట్లో ఉంది. ఇలా కేంద్రంలో పార్లమెంట్లో ఉంటే ఇక్కడ పాస్ చేసిన వాళ్ళు అక్కడ మాట్లాడతలేరు. ఇక్కడ ఉన్న ఎంపీలంతా కూడా ఇక్కడ ఓకే అన్నారు, కానీ కేంద్రంలో తీసుకుపోయి ఇలా తెలంగాణ ప్రజల కోసం ఎవరు కూడా మాట్లాడతలేరు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని నేను మీ ద్వారా ఒకటే అపీల్ చేయదలుచుకున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఈ 42% రిజర్వేషన్ అనేది రాజకీయ కోణంతో చూడకండి. ఇది చాలా మంది బీసీల బతుకుల్లో ఒక వెలుగు తీసుకొస్తుంది కాబట్టి బీసీలో ఓట్లతోటి మీరు అందరు గెలుస్తారు కాబట్టి బీసీల గురించి కొంచెమన్నా ఆలోచన చేస్తే తప్పకుండా ఈ 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా మీరంతా కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా మనవి చేస్తున్నాం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నుంచి అది వదులుకొని ఇప్పుడు డీసీసీ అధ్యక్షులుగా ఎంచుకున్నారు. దానికి రీజన్ ఏంటి? లేదు, పార్టీ ఏ బాధ్యత ఇస్తే కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా బాధ్యతలు నాకు పార్టీ అప్పగించింది. నేను జిల్లాకు జనరల్ సెక్రటరీగా ఉన్నా, జిల్లాకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, స్టేట్ ఓబీసీకి వైస్ చైర్మన్గా పనిచేసిన. దాని తర్వాత నాకు అంతకుముందు మన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను టీపీసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన. అప్పుడు కూడా నేను చాలా ఇబ్రాహీంపట్నం కానివ్వండి, పరిగికి కానివ్వండి ఇన్ఛార్జ్గా ఉన్నా. ఎన్నో అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ముందుకు తీసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకొచ్చిన. ఎన్నో దగ్గర కూడా నేను అన్ని ఒక పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా నేను పనిచేసిన. దాని తర్వాత కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను టీపీసీసీ జనరల్ సెక్రటరీ మరొకసారి మహేష్ అన్న గారి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా నేను ఉన్నా. నేను ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ఓబీసీ సెల్, మైనారిటీ సెల్స్కు ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా పిసిసి అబ్జర్వర్గా కూడా ఖమ్మం అదేవిధంగా ములుగు, భూపాలపల్లికి కూడా నేను పిసిసి అబ్జర్వర్గా పోయినా. వనపర్తికి కూడా పిసిసి అబ్జర్వర్గా మొత్తం జనరల్ మన కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు ఎన్నుకోవడానికి కానీ ఎన్నో అంటే ప్రతిసారి ఏ పని ఇచ్చినా పోతున్నా. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నా మీద ఒక నమ్మకంతో అలా డీసీసీ అప్పచెప్పింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి నేను పోతున్నా. అంటే నా చాయిస్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ చాయిస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధిష్టానం నిర్ణయించిందో అధిష్టానం నిర్ణయం ప్రకారం నేను ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకోబోతున్నా. పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చి రావడం జరిగింది. ఇప్పుడు సరిగా ఏం అమలు చేస్తలేదని కొంత పార్టీ నాయకులు అంటారు. దాని పట్ల మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ రావడంతో మొట్టమొదటిది అయితే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పిందో ఆ ఫ్రీ బస్ సంతకాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సంతకం చేసి ఫస్ట్ హామీని నెరవేర్చిండ్రు. అదే విధంగా అన్ని హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇలా ఇంకా మా దగ్గర మూడు సంవత్సరాలు మా దగ్గర మేము అధికారంలో ఉంటాం. ఇవాళ మా ఖజానా మొత్తం రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయినా కూడా ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారంటే మా ముఖ్యమంత్రి గారు అదే విధంగా మా మంత్రివర్గం వారికి ఉన్న చాకచక్యంతో ఇవాళ రాష్ట్రాన్ని ఇంత ముందుకు తీసుకుపోతున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నారు. ఇంకా మేము ఇచ్చిన హామీలు పూర్తి చేసిన తర్వాతనే మేము ఎలక్షన్కి వెళ్తాం. ముదిరాజు బిడ్డ కాబట్టి ముదిరాజు బీసీ డి నుంచి ముదిరాజు బీసీ ఏకి చేరుస్తామని అన్నారు. దాని పట్ల మీరేమంటారు? ఇంకా కాలేదు కదా. బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఆకాంక్షిస్తారో తెలంగాణ సాధించుకున్నాం, కానీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ సాధించుకోలేకపోయాం. ఒక సందర్భంలో మహబూబ్ నగర్ లో, హన్వాడాలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హాయంలో మేము వారిని కన్విన్స్ చేపించి ఒక హన్వాడా సభలో వారితోటి
జియో నెంబర్ 15 తీసుకొని రాగలం అంటే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేస్తామని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చిన తర్వాత మా పెద్దలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద వారికి మీరు ఇచ్చిన మాట మీరు అమలు చేయాలంటే రాజశేఖర రెడ్డి గారు కూడా పెద్ద హృదయంతో వారు 15 జియోను అమలు చేసిండ్రు. కానీ కొన్ని కారణాల వల్ల అది కోల్పోవడం జరిగింది. దాదాపు 2014 నుంచి కూడా 2023 వరకు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాని గురించి హైకోర్టులో నడిచిన సుప్రీంకోర్టులో నడిచిన ఎన్నో అంశాలు సుప్రీంకోర్టు నుంచి మళ్ళా వాళ్ళు ఒక బీసీ కమిషన్ వేసి బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వమంటే కూడా బీసీ కమిషన్ రిపోర్టు కూడా ఇవ్వలేకపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు వారు తప్పకుండా ఏ గ్రూప్ చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా చాలా త్వరలోనే ఏ గ్రూపు అమలయ్యే విధానాన్ని ఆలోచన చేస్తున్నారు. చాలా త్వరలోనే మనం ఏ గ్రూప్ గురించి చాలా తొందరగా శుభవార్త వింటాం. తప్పకుండా ముదిరాళ్ళకు న్యాయం జరుగుతుంది. ముదిరాళ్ళు కూడా క్యాస్ట్ సెన్సస్ లో కూడా 24 lakhs ఉన్నట్టు ఆల్మోస్ట్ వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ లో కూడా బిగ్గెస్ట్ కమ్యూనిటీ అని చెప్పి తెలంగాణ అని చెప్పి ఇలా క్యాస్ట్ సెన్సస్ లో కూడా మనకు డాటా ఉంది. కాబట్టి ముదిరాళ్ళ పట్ల మన గవర్నమెంట్ కు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. తప్పకుండా వాళ్ళు న్యాయం చేస్తే అదేవిధంగా అన్ని బీసీ వర్గాలకు న్యాయం చేస్తుంది. ఒక బీసీ వర్గాలకే కాదు, ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మైనారిటీలకు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి చేస్తుంది అంటాను అంటారు. ఈ స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మా మంత్రివర్గం మా మంత్రులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారు కానివ్వండి, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్టయితే ఒక్కనాడు కూడా ఏ మంత్రి కూడా ఖాళీ లేరు. ప్రతిరోజు ప్రజల కోసమే ఈ ప్రజాపాలనలో ప్రజల కోసమే ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోపటికి తీసుకుపోవడంలో ఆయన పనిచేస్తున్నారు. ప్రజల్లోపట కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఆదరణ ఉంది. ఇవన్నీ కూడా మనము కంటోన్మెంట్ ఎలక్షన్ కానివ్వండి, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కానివ్వండి, ఇవంతా మనం చూస్తున్నాం. ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. తప్పకుండా రేపు రాబోయే దినాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఇదే ఆదరణ చూపిస్తారు. ఇంకా ముందు కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరో ఆల్టర్నేటివ్ పార్టీ లేకుండా ఇవాళ ప్రజలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్న ప్రజలు దాదాపుగా నిర్ణయించుకున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మేము అదే దిశలో వాళ్ళ ఆశయాలను భిన్నంగానే మేము తప్పకుండా వాళ్ళ ఆశయాల కోసమే పనిచేస్తాం. ప్రజలు ఏమంటారు అంటే మహిళలకు 2500 ఏమైంది, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏమైంది, రైతు భరోసా ఏమైంది అని అంటారు. దానికి ఏమంటారు? ఇవాళ రైతు భరోసా ఆల్రెడీ మేము వేస్తున్నాం, మొన్న కూడా వేసినాం. ఇవాళ రాష్ట్ర ఖజానా మీద ఎంత పెద్ద భారం పడ్డా కూడా ఇవాళ రైతు భరోసా కానీ ఏ పథకం కూడా ఆపుతలేం. కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం ఉండొచ్చు, కానీ ఏ పథకాన్ని కూడా ఆపుతలేం. అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. 2500 స్కీమ్ కూడా నేను ఇదిగా ముందే చెప్తున్నా. మేము 6 హామీలు ఇచ్చినాం. 6 హామీలు తప్పకుండా మేము అమలు చేసే విధానంలో ఉన్నాము. ఇలా రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా కూడా ఇన్ని హామీలు మేము అమలు చేస్తున్నాం. అవి కూడా త్వరలోనే అమలు చేస్తాం. అవి మంత్రి వాకిటి శ్రీహరి గారికి మీకు చాలా అనుబంధం ఉందని మేము వినడం జరిగింది. ఇది ఎంతవరకు వస్తుంది? మంత్రి శ్రీహరి గారి కానివ్వండి, నేను కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నత కోసం ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన అంటే వాళ్ళు ఏ పని చెప్తే ఆ పనికి మేము ముందుండి చేసినాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేమిద్దరం కూడా కష్టపడ్డాం. వారు టికెట్ తెచ్చుకున్న తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మేము చాలా సంతోషపడ్డాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి కష్టాన్ని గుర్తుపట్టి ఇలా వారికి మంత్రి పదవి ఇచ్చినందుకు ముదిరాయిల లోపల కూడా చాలా పెద్ద ఆశ కలిగింది. అంటే నిజం కూడా ఇలా వాళ్ళ ఆశ భిన్నంగానే ఇవాళ ఎన్నో పనులు చేస్తున్నారు. రాగానే మొట్టమొదటిసారిగా 122 కోట్ల రూపాయలు ఫిషరీస్ కోసం తీసుకొని ఇవాళ రాష్ట్ర ఖజానా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇవాళ 122 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకురావడం జరిగింది. దాదాపు రేపు వచ్చే ఇప్పుడు చేప పిల్లలు ఇడుస్తున్నారు. ఆ చేప పిల్లల ప్రొడక్షన్ మొత్తం రాష్ట్రంలో 7 లక్షల మెట్రిక్ టన్నులు కూడా మనకు ఉత్పత్తి అయ్యే విధంగా వాళ్ళంతా కూడా ప్రణాళిక సిద్ధం చేసిండ్రు. అదేవిధంగా 7 లక్షల మెట్రిక్ టన్ వస్తే మన కన్జంప్షన్ 1 lakh మెట్రిక్ టన్స్ ఉంటే దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్ కు సప్లిమెంటరీ చేసి ఆ సప్లిమెంటరీ ప్రాడక్ట్స్ చేయడానికి గ్రామాల మన ఫిషర్మెన్ కి అందరికి కూడా ఉపాధి కలిగించే స్కీమ్స్ తీసుకొస్తున్నారు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్నో స్కీమ్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి చాలా మంచి వ్యక్తి,
అందరికి పనికొచ్చే వ్యక్తి, అందరి కోసం పనిచేసే వ్యక్తి. చిన్న ఒక సర్పంచ్ స్థాయి నుంచి అలా మంత్రి వరకు ఎదిగినంటే నిజంగా కూడా మేము చాలా ఆయన పట్ల మాకు చాలా సంతోషం ఉంది. ఈ స్థానిక ఎలక్షన్ల కోసమే ఈ చీరలు పంపిణీ చేస్తున్నారని ఒక డ్రామా తెచ్చిరని బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు అంటారు. దాని పట్ల మీరేమంటారు? బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ గురించి వాళ్ళకేం దొరుకుతలేదు ప్రభుత్వం మీద మాట్లాడడానికి. ఎందుకంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా చీరల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా చీరల పంపిణీ కార్యక్రమం అది రొటీన్గా కొంచెం లేట్ అయింది. మీకు చెప్తున్నా కదా, ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం లేట్ అయ్యొచ్చు. మొన్న మేము దసరాకే పంచాలి. కొన్ని విధాలుగా ఆ క్వాలిటీ ఆ క్వాంటిటీ అంతా కూడా ఏదో తీసుకొచ్చి పనికిరాని చీర తీసుకొచ్చి ఇవ్వడం కాదు. ఇలా మేము మొత్తం కూడా చీరల పంపిణీకి వెళ్తున్నాం. ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళినాను. మన ఎమ్మెల్యే గారితో కూడా వెళ్ళినాను. వెళ్తే చూస్తుంటే ఆడపిల్లలు ఎంత సంతోషంగా ఉన్నానంటే, మాకు మా రేవంత్ అన్న ఇక్కడ మొత్తం కూడా ఒక ఆడపడుచులకు ఇంటికి వస్తే సారే పెట్టి పంపించినట్టు ఇవాళ మాకు అనిపిస్తుంది. మా రేవంత్ అన్న ఇంత మంచి చీరలు మాకు సమంజసం. మేము ఎప్పుడు కూడా మా మహిళల కోసం మా రేవంత్ అన్న మా మహిళలను కోటీశ్వరాలు చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్నాడు. మా రేవంత్ అన్నని మేము ఎప్పుడు కూడా ఇడవము. మా రేవంత్ అన్నని ఎప్పుడు కూడా మేము ముందుండి నడిపిస్తాం. ఆయన ఎప్పుడు కూడా కింద పడనీయం. ఆయన ఎంబడి ఎప్పటికీ ఉంటామని చెప్పి కూడా ఇలా మహిళలు చెప్తుంటే నిజంగా సంతోషంగా ఉంది. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దానికోసమే ఈ డ్రామా. అదే డ్రామా కాదు, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ డ్రామా చేయదు. కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికల కోసం పనిచేయదు. కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు అవసరాల కోసం పనిచేస్తుంది. ఇలా వీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాగా ఇంతకుముందు ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఒక స్కీము, ఎలక్షన్ అయిపోతేనే దాన్ని అమలు చేయకపోవడం, ఇటువంటి డ్రామాలు ఉండవు. మా దగ్గర మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాలి మీకు, బట్టి మీరు అడిగిన కాబట్టి. ఏదన్నా స్కీమ్ ఒక టీఆర్ఎస్ లో కానీ బీఆర్ఎస్ లో కానీ స్కీమ్ ఒకటి వస్తే ఆ స్కీమ్ అంతా కూడా కేవలం ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు మాత్రమే అది అమలయ్యేది. వాళ్ళు వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారంటే, వేరే పార్టీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు అది ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. మీరు ఎన్నో సందర్భాలు చూపిస్తా. ఇలా నేను మీకు చెప్తా, ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదేది పథకాలు అమలు చేస్తున్నామో ఆ పథకాలు అన్ని కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా మేము వాళ్ళు ఏ పార్టీ అని చూస్తలేము. వాళ్ళకి అవసరం ఉందా లేదా, వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాకపోయినా మాకు ఓటు వేయకపోయినా వాళ్ళకి తీసుకుపోయి మేము చేస్తున్నాం. ఇవాళ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా షేక్పల్లి అనే ఒక గ్రామం ఉంది హన్వాడ మండలంలో. మా గ్రామ అధ్యక్షుడు అక్కడ బొట్టు సీన్ అని ఉంటాడు. ఆ బొట్టు సీనకు అసలు ఇల్లు లేదు అక్కడ. అయితే ఆ గ్రామంకి పోయినప్పుడు నీవు కూడా ఒక ఇల్లు పెట్టుకో, ఇక్కడ ఫస్ట్ నీవు కూడా ఇల్లు ఒకటి పెట్టుకో, నీది కూడా ఇందిరమ్మ లేదు, ఇల్లు లేదు కదా, నీకు కూడా శాంక్షన్ చేపిస్తాం, నీవు కూడా అర్హుడవే ఇందిరమ్మ ఇంటి కోసం అంటే మా కార్యకర్త చెప్పిన మాటకు నిజంగా కూడా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. సార్ ఫస్ట్ నా ఇల్లు కాదు సార్, ఫస్ట్ మన పార్టీ కోసం కష్టపడే ఊర్లో చాలా మందికి ఇల్లు లేవు సార్, వాళ్ళకి ఫస్ట్ ఇల్లు అయిన తర్వాత నేను నెక్స్ట్ విడతలో పెట్టుకుంటా, అందరికి అయిపోయినాక నేను పెట్టుకుంటా అంటే మా కార్యకర్తలకు కూడా అంత సోయి ఉంది నిజంగా కూడా ఇలా పని చేయాలని చెప్పి. కానీ ఎంత అని ఏదో టీఆర్ఎస్ వాళ్ళ కోసం వాళ్ళ కార్యకర్తల కోసం చేసుకోవడం కానీ, ఏ స్కీమ్ తెచ్చుకున్నా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ పార్టీ వర్కర్లకే చేసుకున్నారు. కానీ మాలాగా కాంగ్రెస్ పార్టీ లాగా ఫస్ట్ ప్రజల కోసం చేసిన పార్టీలు ఏ పార్టీ కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీయే ప్రజల కోసం చేసే పార్టీ. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన టైం కేటాయించి మా ఫైర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అలాగే మీకు పదవి వచ్చినందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.